హాయ్, నేను మీ డాక్టర్ రామ్రెడ్డిని. పేషెంట్ అవేర్నెస్ ప్రోగ్రాం తరపున ఈరోజు ఆస్టియోమైలైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆస్టియోమైలైటిస్ అంటే బోన్ ఇన్ఫెక్షన్. ఇది ముఖ్యంగా బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. ఇది ఎవరిలో ఎక్కువ చూస్తామంటే ఓపెన్ ఇంజురీస్, ఎవరికైతే ఎముక విరిగి బయటికి వస్తుందో వాళ్ళల్లో మల్టిపుల్ బోన్ సర్జరీస్ అయిన వాళ్ళు ముఖ్యంగా, మరియు ఐవి డ్రగ్ అబ్యూజర్స్, ఎక్కువ ఐవి ట్రీట్మెంట్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి, మరియు డయాలసిస్ పేషెంట్స్కి, కొన్ని సిస్టమిక్ ఇమ్యునో కాంప్రమైజ్డ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా ఎవరిలో అయితే ఆహార లోపం, పూర్ న్యూట్రిషనల్ స్టేటస్ ఉంటుందో వాళ్ళల్లో చూస్తాం. అయితే ఇవి ఎందుకు అంత ముఖ్యం అంటే ఇది ట్రీట్మెంట్ చేయటం కొద్ది కష్టం, మరియు దీర్ఘకాలపు ఫాలోఅప్లు రావాలి. అయితే ఇది లక్షణాలు ఏంటంటే జ్వరము, గుండె ఎక్కువగా కొట్టుకోవటము, బీపీ పడిపోవటము, అలానే ఇన్ఫెక్ట్ అయిన ఎముక దగ్గర ఎర్రగా మారటము, విపరీతమైన నొప్పి ఉండటము, మరియు నీరు కానీ చీమి కారటము, కుంటటము, కాళ్ళు వంపు రావటము, ఊరికే ఇరిగిపోవటము, పక్కనున్న కీళ్ళలో కదలికలు లేకుండా ఉండటము జరుగుతుంది. ఇది కనుక్కోవటానికి ఎర్లీ స్టేజ్లో కొద్ది కష్టం. అందుకే రేడియోలాజికల్ అండ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. రేడియోలాజికల్లో ఎక్స్రే మికమైంది అయినప్పటికీ అందులో మనకి తెలియటానికి కొద్దిగా లేట్ అవుతుంది. అందుకే సిటీ, ఎంఆర్ఐ స్కాన్స్ చేస్తాం. మరియు బోన్ స్కాన్ ఏదైతే ఉందో అది అత్యంత ఎర్లీగా పికప్ చేసుకుంటుంది. అదే రక్త పరీక్షల్లో మన యొక్క న్యూట్రిషనల్ స్టేటస్, ఇన్ఫెక్షన్ స్టేటస్ తెలుసుకోవచ్చు, మరియు మన ట్రీట్మెంట్ యొక్క ప్రోగ్నోసిస్ని తెలుసుకోవచ్చు. అలానే ఏ ఏ ఫ్యాక్టర్స్ పేషెంట్ యొక్క అవుట్కమ్ని చూస్తాయంటే ముఖ్యంగా పేషెంట్ యొక్క ఇమ్యూన్ స్టేటస్, మంచి షుగర్ కంట్రోలు అవసరం, మంచి ఆహారం, న్యూట్రిషనల్ స్టేటస్, అలానే ప్రీవియస్ ఇంజురీ స్టేటస్, మరియు అప్రాప్రియేట్గా డాక్టర్ యొక్క సలహాలు పాటించటము, యాంటీబయాటిక్ థెరపీ తీసుకోవటము చాలా ముఖ్యం. అలానే ట్రీట్మెంట్కి వస్తే మల్టీ మోడల్ అప్రోచ్ చాలా అవసరం. అయితే ఈ మల్టీ మోడల్ అప్రోచ్కి యాంటీబయాటిక్ కవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన ఒక బ్లడ్, బోన్ కల్చర్లతో ఆర్గనిజంని ఐడెంటిఫై చేసి దానికి తగిన విధంగా యాంటీబయాటిక్ ఒక ససెప్టబిలిటీ చూసుకొని ఇస్తాం. అయితే అన్నిసార్లు ఈ కల్చర్ పాజిటివ్ రాకపోవచ్చు. అలానే ఆ ఎక్స్రే, సిటీ స్కాన్ చేంజెస్ బట్టి యాంటీబయాటిక్ కవరేజ్తో పాటు ఆ లోకల్గా డిబ్రైడ్మెంటు, బోనీ ప్రొసీజర్స్, లేకపోతే మంచి యాంటీబయాటిక్ వాష్, ఆ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లాగా నెగిటివ్ ప్రెషర్ వూండ్ థెరపీ, అలానే లోకల్ యాంటీబయాటిక్ డెలివరీ సిస్టమ్స్ అబ్జార్బుల్ ఆర్ నాన్ అబ్జార్బుల్ చేయొచ్చు. అలానే ఎముక విరిగినేళ్ళలో మనం ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ వాడతాం. ఈ మధ్య కొద్దిగా యాంటీబయాటిక్ కోటెడ్ నెయిల్స్ ఆర్ ప్లేట్స్ని కూడా వాడుతున్నాం. అలానే వంపు వచ్చినప్పుడు ఇల్జరో ఫిక్సేషన్ టెక్నిక్ని కానీ ఎల్ఆర్ఎస్ ఫిక్సేషన్ టెక్నిక్ని వాడవచ్చు. అదే ఈ మధ్య ఇంకా కొద్దిగా అడ్వాన్స్గా మాస్కులర్ టెక్నిక్ అని ఆ ఇన్ఫెక్టెడ్ ఎముకనంతా తీసేసి ఆ మధ్యలో కొత్త ఎముకకు వచ్చే ప్రొసీజర్ చేస్తారు. అయితే ఈ ఆస్టియోమైలైటిస్ వల్ల ఏమైనా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయా అనే అనుమానం వస్తే డెఫినెట్గా ఉంటాయి. సరిగ్గా ట్రీట్ చేయకపోతే పేషెంట్ సెప్సిస్లోకి వెళ్తారు, ఎముకలు వంకర్లు పోవటం, ఎరగటం జరుగుతుంది. ఒక్కొక్కసారి అశ్రద్ధ వల్ల కాలు కూడా తీసేయవలసి వస్తుంది, కాలు కానీ చేతులు కానీ. నెగ్లెక్టెడ్ చేస్తే క్యాన్సర్ కూడా మారే సూచనలు తక్కువ ఉన్నా కూడా ఛాన్సెస్ ఉంది. ఈ యొక్క
అన్ని ఎఫెక్ట్లు మల్టీమోడల్ అప్రోచ్ చేసిన తర్వాత పేషెంట్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఈ ట్రీట్మెంటు దీర్ఘకాలం పడుతుంది. దీనికి పేషెంటు సహకరించాలి. ఒకవేళ సహకరించని వేళల డాక్టర్ ఇచ్చిన మందులు సరిగ్గా వాడకుండా ఫాలోఅప్లు లేకపోతే ఈ ఆస్ట్రోమెలైటిస్కి రికరెన్స్ ఛాన్సెస్ 30% పైన ఉంది, అంటే చాలా ఎక్కువ. అందుకే బోనీ ఇన్ఫెక్షన్స్ చాలా టైం తీసుకుంటుంది మరియు ఎక్కువ శ్రమ పెట్టాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.